ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా? సో దాంతోపాటు ఆ శత్రువులతో పాటు లైక్ జనరల్గా ఇంపార్టెన్స్ అబౌట్ ద ఫ్రెండ్షిప్. నిజంగా ఒక మంచి స్నేహితుని మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారా? సో మంచి స్నేహితునితో పాటు ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్లోనే చాలా హ్యాపీనెస్ ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్ అన్నది లైక్ అప్ టు డెత్ వరకు దెన్ యూ హ్యావ్ టు ఫీల్ దట్ సో హ్యాపీ. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ some more instructions about some more importance about the friendship. So my name is Suresh, so handling expert and graphologist. So many people will think like that. General ga friendship anagane we have ఒక 3 qualities that I'm going to introduce for you. So friend is always it will be helpful for you. So general ga mana oka friend ni friendship చేసుకోవాలి అని అనుకుంటే చేసుకునే ముందు సో ఈ ఫ్రెండ్ ఎలాంటోడు, ఇతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, అతనికి ఉన్నటువంటి లైక్ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, వన్ మైండ్ సెట్ ఎట్లా ఉంది అన్నది మీరు ఎట్లాగో అనలైజ్ చేసుకున్న తర్వాతనే దెన్ విల్ గో ఫర్ ద ఫ్రెండ్షిప్. సార్ నో మీరు ఖచ్చితంగా ఒక దోస్తుని మీరు పరిచయం చేసుకోవాలనుకుంటే, ఒక దోస్తుని మీరు వాళ్ళ చాలా బెస్ట్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనడానికి ఖచ్చితంగా అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ని మీరు అనలైజ్ చేసుకున్న తర్వాతనే మీరు అతన్ని ఒక ఫ్రెండ్ గా దెన్ యూ విల్ బి బేర్. సో ఎప్పుడైతే మీరు ఆ ఫ్రెండ్ ని మీరు ఓకే అనుకున్న ముందే బిఫోర్ దట్ దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ వన్ థింగ్. ఒకవేళ నువ్వు ఫ్రెండ్ పరిచయం ఒకవేళ నీ బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ నువ్వు నిజంగా ఫ్రెండ్షిప్ చేస్తే సో ఆ ఫ్రెండ్షిప్ అనేది దెన్ యూ హ్యావ్ టు కంటిన్యూస్. కానీ ఆ ఫ్రెండ్ గురించి కానీ నెగిటివ్స్ కానీ ఓకే చాలా మంది ఏం చేస్తారంటే సమ్ రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటుంది. సో వై వి విల్ బ్రేక్ దట్ రిలేషన్ మీన్స్ ఒక నిజంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాల్సినటువంటి ఏదైనా చిన్న కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్రెండ్ గురించి వాళ్ళకి ఏదైనా నెగిటివ్ తెలిసినప్పుడు వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి చెప్పడం కానీ, వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి నెగిటివ్ గా నీ సొంత ఫ్రెండ్ గురించి నువ్వు చెప్పడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ గా ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ కావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో బట్ వైల్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఫ్రెండ్షిప్, వైల్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద ఫ్రెండ్షిప్, సో నిజంగా ఫ్రెండ్ అనేవాడు ప్రతి దాంట్లో నీకు హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఏ పనిలో అయినా సరే నీకు సపోర్టింగ్ గా ఉంటాడు. ఫ్యామిలీ కన్నా చాలా ఎక్కువగా ఫ్రెండ్షిప్ అన్నది జనరల్ గా మనం విల్ గివ్ ద ఇంపార్టెన్స్ అబౌట్ ఆ ఫ్రెండ్షిప్. సో నాట్ ఓన్లీ దట్ జనరల్ గా మన ఫ్రెండ్షిప్ లో మనం చేస్తున్నటువంటి ఏవైతే లైక్ బెస్ట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దేర్ వాజ్ సచ్ అ గుడ్ ఒక ఫ్రెండ్. జనరల్లీ ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ ని ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ గా నువ్వు అనుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి నువ్వు ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు డిసైడ్ అయిన తర్వాత ఒకవేళ ఆ ఫ్రెండ్ ఇట్లా తప్పు చేస్తే ఆ తప్పుని నువ్వు చెప్పి దాని నుంచి కరెక్షన్ చేయనికే ప్రయత్నం చేయి. దాని తర్వాత వినకపోతే ఫ్రెండ్షిప్ కాక ముందే ఒకవేళ అలాంటివి ఉంటే వదిలేసాయి. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు మళ్ళా ఫ్రెండ్ గురించి నెగిటివ్ గా మాట్లాడడం, ఫ్రెండ్ గురించి డిఫరెంట్ యాంగిల్ నువ్వు చెప్పగలిగినావు అనుకోండి, సో ఖచ్చితంగా యూ విల్ ఫేస్ ద ప్రాబ్లం. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అసలు ఫ్రెండ్షిప్ అనేది చేయకండి. ఒకవేళ మీరు ఫ్రెండ్షిప్ గా దెన్ యూ నీడ్ టు ఫీల్ సో హ్యాపీ అని అలా అనుకున్నప్పుడు మాత్రం ఫ్రెండ్ గా నువ్వు ఒక్కసారి డిక్లరేషన్ చేసుకున్న తర్వాత యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ గా వాడేమన్నా చేస్తే దాన్ని భరించండి, లేకపోతే వాడికి సలహాలు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. కానీ అస్సలు మీరు అతని గురించి మాత్రం నెగిటివ్ అనేది చెప్పకూడదు. సో నెగిటివిటీ అనేది అస్సలు ఉండకూడదు. వై బికాస్ ఎప్పుడైతే మనం నెగిటివిటీ అనేది ఒక ఫ్రెండ్ గురించి మనం వేరేలో ఫ్రెండ్స్ గురించి మన గురించి వేరేలో చెప్పామనుకోండి, ఖచ్చితంగా దాని వల్ల రిలేషన్స్ అనేది బ్రేక్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెకండ్ పాయింట్, సో చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్లో నీ గురించి వేరే వాళ్ళ దగ్గర కన్నా నేను రిపీటెడ్ అయినటువంటి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడుతున్నారనంటే ఫస్ట్ గా గుడ్డిగా నమ్మకండి. డోంట్ బిలీవ్ ఇమీడియట్లీ. సో ఎందుకనంటే చాలా మంది ఎవరెవరు అన్నని మాటలు ఏదో అన్నెసెసరీ వర్డ్స్ మనం చెప్పినప్పుడు దాన్ని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఈవెన్ ద ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఆ పర్సన్ ని నమ్మేస్తూ ఉంటారు. ఎందుకనంటే అలాంటి వర్డ్స్ వేరే వాళ్ళు చెప్పింది మీరు నమ్మకుండా ఒకవేళ ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలని డైరెక్ట్లీ మీ బెస్ట్ ఫ్రెండే కాబట్టి డైరెక్ట్ గా మీ ఫ్రెండ్ అని వెళ్ళేసి నువ్వు ఇలా చేసావంట కదా, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అని డైరెక్ట్లీ దెన్ యూ కెన్ బి రేజ్ వన్ క్వశ్చన్. అప్పుడు ఏమవుతుందనంటే నీ ఫ్రెండ్ గురించి వేరే దగ్గర మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నీకంటూ వాయిసెస్. ఎందుకనంటే మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ గురించి మనకున్నటువంటి లైక్ బ్రదర్ సిస్టర్స్ గురించి ఎవరైనా ఒక వర్డ్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనకు ఎంతైతే కోపం వస్తుందో పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నాకు ఏదైతే కోపం వస్తుందో అదే కోపం అన్నది నీ బెస్ట్ ఫ్రెండ్ గిట్లంగా వేరే వాళ్ళు వచ్చేసి అన్నెసెసరీగా మాట్లాడుతున్నప్పుడు గిట్లంగా అంతే కోపంతో దెన్ యూ హ్యావ్ టు గివ్ ది ఆన్సర్. ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది. ఎందుకనంటే
ఫ్రెండ్కి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ మీరు అక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి వి నీడ్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ పాయింట్, ఒకవేళ ఇంకా నీ ఫ్రెండ్ గురించి ఇంకా బెస్ట్ రిలేషన్ ఉండాలి అని అంటే జనరల్లీ సో ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, నాట్ ఓన్లీ దట్ వాట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, నాట్ ఓన్లీ దట్ సమ్ డిఫరెంట్గా ఎవ్రీథింగ్ విల్ బి షేర్ టువర్డ్స్ అవర్ ఫ్రెండ్స్. అంటే ప్రతి ఫ్రెండ్షిప్లోనే 100% స్ట్రాంగ్ ఉంటుంది అని అంటే డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. మీరు యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టి, మీరు ఆలోచన విధానాన్ని బట్టి, మీకున్నటువంటి మైండ్ సెట్ ఎలా ఉంది దాన్ని బట్టి మాత్రమే ఈ ఫ్రెండ్షిప్ అన్నది స్టాండ్ కావాలా వద్దు అన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది. అఫ్ కోర్స్ ఒక ఫ్రెండ్కి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వెన్ ఈ షేర్ విత్ యూ, డోంట్ టేక్ ఇట్ యాజ్ అ డిస్కరేజ్మెంట్. అస్సలు డిస్కరేజ్మెంట్ అన్నది అసలు చేయకండి. ఎందుకనంటే వన్స్ ఇఫ్ యూ డిస్కరేజ్, అరే పలానా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నన్ను డిస్కరేజ్ చేస్తాడు, సో పలానా ఆడతో చెప్పినప్పుడు ఖచ్చితంగా నన్ను డిస్కరేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి, అందుకే చాలా మంది లైక్ పేరెంట్స్ డిస్కరేజ్మెంట్ చేసినప్పుడు, రిలేషన్స్ డిస్కరేజ్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఓన్లీ ద ఫ్రెండ్ తోటి మాత్రమే దెన్ హీ విల్ కమ్ అండ్ హీ విల్ షేర్ ద ఆల్ ద థింగ్స్. సో మా ఇంట్లో ఇలా ఉంది, సో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, సో కాబట్టి ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి ఎవ్రీథింగ్ వెన్ ఈ షేర్. నాట్ ఓన్లీ ద హెల్ప్ అంటే మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనో లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ చేయాలన్నది కాదు. వాళ్ళు నీ దగ్గర నుంచి కోరుతుంది ఏంటి అంటే నీకున్నటువంటి మా ఫ్రెండ్ దగ్గర పోతే ఒక ధైర్యం వస్తుంది అన్నటువంటి ఏదైతే ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన అతనికి ఒక బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ ధైర్యం అనేది మీకు లైక్ ఒక ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్కి కావాల్సినటువంటిది మెయిన్గా లైక్ అలాంటి ఒక బిలీవ్ సిస్టమ్ అనేది కావాలి. సో ఈ దెన్ థర్డ్ వన్, ఇలాగా స్టెప్ బై స్టెప్ వన్స్ ఇఫ్ యూ ఫోకస్డ్ జనరలీ యూ విల్ బి టార్గెట్ అలాట్. నెక్స్ట్ వన్, మీ ఫ్రెండ్షిప్ బ్రేక్ కావద్దు అని అంటే ఏది ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇట్స్ దేర్ దెన్ గో విత్ టాకెటివ్. ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దాన్ని మీరు ప్రేమతోటి మాట్లాడుతూ ఏది ఉన్నా కానీ ఓపెన్లీ దెన్ యూ కెన్ బి షేర్ ఇట్. పోకుండా పాజిటివ్ లోనే దాన్ని కెన్ బి ప్రోగ్రెస్. ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రెండ్ ఈజ్ అన్ వెరీ ట్రూ ఫ్రెండ్. అందుకే ఏదేమున్నా కానీ ఒక ఫ్రెండ్షిప్ లో ఖచ్చితంగా దెర్ వాజ్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఒక చిన్న స్మాల్ స్టోరీ షల్ బి డిస్కస్. ఒకరోజు ఒక చెట్టు కింద గురూజీ కూర్చున్నారు. ఒక గురూజీ కూర్చొని పర్సన్ వెళ్ళేసి దెన్ ఈజ్ చెట్టు కింద ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చేసి ఆ గురువు దగ్గరికి వెళ్ళాను. గురువు దగ్గరికి వెళ్ళేసి ఎప్పుడు ఏదో ఒకటి అలాగ గురూజీతో చెప్తున్నాడంట, మా ఫ్రెండ్ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు నా పైన అనుమానం పడుతూనే ఉంటాడు, ఎప్పుడు నన్ను డిస్కరేజ్మెంట్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు నన్ను ఏదో ఒక యాంగిల్లో చూస్తాడు, నా గురించి నెగిటివ్గా చెప్తూ ఉంటాడు. సో ఖచ్చితంగా నేను మా ఫ్రెండ్కి నేను బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా మా ఫ్రెండ్ కావాల్సింది ఏదైతే లైక్ నెగిటివ్ ఉందో దాన్ని మీరు కరెక్షన్ చేయడానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఏం చేస్తారంటే జనరల్గా హీ విల్ ఆస్క్ ద 3 things. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యాక్చువల్గా నీ పైన నీకు బిలీఫ్ సిస్టమ్ ఉందా, మీ ఫ్రెండ్ నువ్వు అనే ముందు నీ పైన నీకు నమ్మకం ఉందా అని చెప్పేసి అని అడుగుతాడు. ద ఫస్ట్ థింగ్ ఎస్ నాకు నమ్మకం ఉంది అని అంటాడు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఆ పర్సన్ నెగిటివ్ గా నీ గురించి మాట్లాడుతున్నారనంటే ఆ పర్సన్ లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివిటీ ఉందో నువ్వు ఎప్పుడైనా చూసినవా అని చెప్పేసి దెన్ గురు విల్ ఆస్క్. సెకండ్ పాయింట్స్ వెన్ యూ అబ్జర్వ్డ్ వెన్ యూ సా దట్ వన్ దెన్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఓకే, సెకండ్ వన్ అంటే నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ద గురూజీ విల్ టెల్. సో నెక్స్ట్ ద పర్సన్ విల్ టెల్. సో ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్గా మీ ఫ్రెండ్తో వెళ్ళేసి వాళ్ళు తప్పు చేస్తున్నా నీ గురించి ఇలా చెప్తున్నారంటే నువ్వు ఎప్పుడైనా పోయి డైరెక్ట్గా మీ ఫ్రెండ్తో ఎప్పుడైనా చెప్పినావా అని అంటే నేను చెప్పలేదు అని అన్నట్టు. అంటే ఏదైతే గురూజీ పర్సన్కి చెప్తూ ఉన్నాడో ఆ పర్సన్ ఎవరైతే పర్సన్ అడుగుతున్నారో ఆ పర్సన్కి ఏవైతే ఈ 3 points గురించి చెప్పారో అప్పుడు ఆ పర్సన్ డైరెక్ట్లీ దాన్ని ఈ షాక్డ్ అండ్ దాన్ని కన్ఫ్యూజ్డ్. అవును, ఒకవేళ నేను ఎప్పుడు మా ఫ్రెండ్ ఇలా అంటుంటే నేను ఎప్పుడు చూడలేదు కదా, వై ఐఎమ్ థింకింగ్ లైక్ దట్, నేను ఎప్పుడు నెగిటివ్గా మా ఫ్రెండ్ గురించి నా అంతలు నేనే అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఐ నీడ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. అంటే నేను మాత్రమే ఫస్ట్ నేను కరెక్షన్ చేసుకున్న తర్వాత నా మైండ్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో మా ఫ్రెండ్ గురించి మా మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఆ నెగిటివ్ని మనం ఎప్పుడైతే మనం బయటకు పెట్టేస్తామో పాజిటివ్ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవ్రీబడి హ్యావ్ ఎ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఆ ప్రాబ్లమ్ నుంచి ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఫ్రెండ్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. 10 మంది 10 రకాలుగా చెప్పినా కానీ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎన్ ఓన్లీ ద ఫ్రెండ్. హీ విల్ బి సపోర్ట్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. సమ్ టైమ్స్ చేయకపోవచ్చు బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. మీరు ఎలాంటి ఒక గట్టి స్నేహితులని మంచి స్నేహితులని అస్సలు ఆ ఫ్రెండ్షిప్ అనేది మీరు కొలాప్స్ చేసుకోకూడదు. సో రిలేషన్స్ అనేది బ్రేక్ చేసుకోవచ్చు. సో అన్నెసెసరీ పర్సన్స్ గురించి ఇలాగా కొన్నిసార్లు చిన్న కమ్యూనికేషన్ వచ్చేసి ఫ్రెండ్షిప్స్ ఒక
10 years 15 years ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రెండ్షిప్ని ఒక్కసారి కమ్యూనికేషన్ వచ్చేసి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చేస్తే ఇంకా మాట్లాడుకోకుండా చాలా దూరం వెళ్ళిపోతారు. ఒక 5 years 6 years 7 years ఏదో కోపంగా వీళ్ళ వల్ల నేను అంత నాశనం అయిపోయాను, వీడి వల్ల నేను అంతా ఖరాబ్ అయిపోయాను, అమ్మాయి వాళ్ళు ఇట్లా అయిపోయాను, అబ్బాయి వాళ్ళు ఇట్లా అయిపోయాను, ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇలాంటివన్నీ ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేసే తర్వాత అవన్నిటి మీరు భరించాల్సింది. ఒక్కసారి ఫ్రెండ్షిప్ నీకు వద్దు అని అనుకుంటే బిఫోర్ దట్ ఓన్లీ దెన్ యూ విల్ లూజ్, యూ కెన్ బి లూజ్ ఇట్. సో వదిలేసేయండి. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా వాడు తప్పు చేసినా ఏం చేసినా భరిస్తూ వానికి ధైర్యం ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. సో లైక్ దట్ ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రిలేషన్ లో బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా బిల్డ్ చేసుకుంటారో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ ఇట్ విల్ గివ్ లైక్ లైక్ ఎ గ్రేట్ హ్యాపీనెస్ దెన్ వీ కెన్ బి సిన్. అందుకే ఎవ్వరూ చేయలేనటువంటి ఒక గొప్ప పని ఎవరు చేస్తారు అని అంటే ఓన్లీ ద ఫ్రెండ్ విల్ డూ ఇట్. అందుకే నేను దెన్ ఐ ఫీల్ దట్ సో హ్యాపీ. ఐ కెన్ బి టెల్ ద వెరీ స్ట్రాంగ్లీ మై ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ సపోర్టెడ్ ఫర్ మీ. సో ప్రతి సిచ్యువేషన్లో దే విల్ బి ఎంకరేజ్ మీ. దెన్ ప్రతి ప్లేస్లో దెన్ దే విల్ బి లైక్ సపోర్ట్ అస్ a lot in my education, then the financially, not only that in the family purpose also take caring of so many things. అందుకే ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ని ఎప్పుడైతే మనము ఇంపార్టెన్స్ ఎప్పుడైతే మన ఫ్రెండ్షిప్స్కి ఇస్తామో సో ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది ఎవరైనా చిన్న గొడవ అయినా కొంచెం కమ్యూనికేషన్ వచ్చినా అన్నోన్ పర్సన్స్కి 100 సార్లు సారీ చెప్తాం, కానీ కన్నా సొంత ఫ్రెండ్స్కి మాత్రం అట్లీస్ట్ ఒక్కసారి గిలంగా మనము సారీ అనేది చెప్పాం. ఎందుకు అని అంటే ఈగో, నేను చెప్పాలనా, నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు మాట్లాడాలి అన్నటువంటి ఇలాంటి ఒక ఈగో తోటి అస్సలు ఫ్రెండ్షిప్ లో డోంట్ పుట్ ఎనీ టైప్స్ ఆఫ్ ఈగో అనేది అస్సలు పెట్టుకోకండి. ఫస్ట్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి. దాని తర్వాత డోంట్ కంపేర్ ఆఫ్ ఎనీవన్. మా ఫ్రెండ్ ఇలా ఉన్నాడు, ఇంకొక మా ఫ్రెండ్ ఈ విధంగా ఉన్నాడు, అతనికి ఏం లేదు, మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది, ఇట్లా డోంట్ కంపేర్ ఇట్ విత్ అదర్స్. నీ ఫ్రెండ్ కావాల్సింది వాడు తాను ఏదో ఉండి నువ్వు ఫ్రెండ్షిప్ చేయలేదు, దాని హార్ట్ లో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. కాబట్టి డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. ఒకవేళ మీరు కంపారిజన్ ఏదైతే జరుగుతుందో, మా ఫ్రెండ్ ఏమి ఇవ్వడు, మా ఫ్రెండ్ ఏం చేయడు, మా ఫ్రెండ్ ఇలా ఉంటాడు అని చెప్పేసి ఎప్పుడైతే మీరు వేరే వ్యక్తితో కంపేర్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది బ్రేక్ కావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గివ్ ద స్ట్రాంగ్ అండ్ గో విత్ ద స్ట్రాంగ్. డెఫినెట్లీ always you will be blessed with your friendship. Then give some importance about the friendship. అస్సలు చిన్న కమ్యూనికేషన్స్ ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం దాన్ని కొంచెం మోల్డ్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో మై నేమ్ ఈజ్ సురేష్, హ్యాండ్రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్. టు గెట్ ద మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అప్. బట్ ఎ ట్రూ ఫ్రెండ్ కెన్ చేంజ్ ద ఎనీవన్ ఇంక్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మై నేమ్ ఈజ్ సురేష్, హ్యాండ్రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏందో ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.